ఫ్రెండ్స్, 'చిన్ని' సీరియల్‌లో ఇప్పుడు పాత చిన్ని వెళ్ళిపోయి కొత్త చిన్ని వచ్చింది. పాత చిన్నిగా మనకు కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు స్మృతి కశ్యప్. అయితే ఈ అమ్మాయి ఫస్ట్ 'చిన్ని' సీరియల్‌లోకి అడుగుపెట్టినప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొంది. ఎక్స్‌ప్రెషన్స్ బాలేవు, తెల్లతోలు తప్ప ఏం లేదు అంటూ రకరకాల మంది కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేయడానికి ఏముందిలెండి, అది పక్కన పెట్టేస్తే తర్వాత తను చిన్ని క్యారెక్టర్‌లో చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. నిజం చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో కూడా చిన్ని అనంగానే టక్కుని ఈ అమ్మాయి గుర్తొచ్చింది. కానీ ఈ అమ్మాయి హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయింది? సీరియల్ నుంచి బయటకొచ్చిన తర్వాత తను చెప్పిన మాటలేంటి? అయితే వసుధారానే ఎందుకు ఈ పాత్రలో సెలెక్ట్ చేశారనే విషయాన్ని గనుక తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ అమ్మాయి పేరు స్మృతి కశ్యప్. ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయికి పెళ్ళయింది. అయితే అంటే చిన్ని సీరియల్‌లోకి అడుగుపెట్టే కొత్తలోనే తనకి పెళ్ళయిందనమాట. అయితే ఇక తను ఎందుకని చిన్ని సీరియల్స్ సడెన్‌గా మానేసిందనేది గనక చూస్తే, ఈ ఫోటో చూస్తే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎడమ వైపు ఆమె చిన్ని సీరియల్ షూటింగ్‌లో ఉంది. కానీ నడుముకి కట్టు కట్టుకొనుంది. నేను నా హెల్త్ బాలేదు. అయినా నేను ఎంతో కొంత నటించటానికి ప్రయత్నిస్తున్నాను అంటూ కింద ట్యాగ్ కూడా పెట్టింది. అయితే తనకి సివియర్ బ్యాక్ పెయిన్ ఇష్యూ కారణంగా తనింకా సీరియల్‌లో నటించలేని పరిస్థితి వచ్చింది. అందులోనూ తను ఉండేది హైదరాబాద్‌లో కాదు. తను ఉండేది వేరే చోట అనమాట. అంటే నార్త్‌లో ఉంటుంది ఆ అమ్మాయి. సో, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, రావటం, ఆ నడుము నొప్పి చాలా భయంకరంగా రావటంతో, ఆ అమ్మాయి ఇంకా ఈ సీరియల్‌లో చేయటం నా వల్ల కాదు అని చెప్పి సీరియల్ యాజమాన్యానికి చెప్పింది. ఎప్పుడైనా సరే హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. చాలా రోజుల పాటు అంటే దాదాపుగా 40 డేస్ పాటు ఆ అమ్మాయికి లోవర్ బ్యాక్ ఇష్యూ ఉంది అనమాట. అంటే తనకి సంథింగ్ బోన్ ప్రాబ్లమ్ ఉంది. అయితే ఆ ప్రాబ్లమ్ తగ్గుతుందేమో అని ఎదురు చూసింది. అలాగే నడుముకి కట్టు కట్టుకుని షూటింగ్ టైంలో కూడా శారీతో కవర్ చేస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా ఆ పెయిన్ తగ్గకపోవడంతో ఇక నేను సీరియల్ చేయలేను, నా వల్ల కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి యాజమాన్యానికి చెప్తే అప్పుడు తన స్థానంలో మన వసుధారని తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. అయితే తను వెళ్ళిపోతున్న ఆఖరి రోజున అందరికీ కూడా గుడ్ బై చెప్పింది. సిన్నీ సీరియల్‌లో నటించే ప్రతి ఒక్కరు కూడా మేము మిమ్మల్ని మిస్ అవుతున్నామని చెప్పడము జరిగింది. అయితే తన కెరియర్‌లో చిన్ని అనేది చాలా వాల్యుబుల్ అని ఎన్నో పాత్రలు చేశాను గానీ, చిన్నిని చేసిన తర్వాత నన్ను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఇంటి అమ్మాయిలాగానే యాక్సెప్ట్ చేశారని చెప్పుకొచ్చింది చిన్ని. అయితే తనకి తొందరగా నడుము నొప్పి నుంచి కోలుకోవాలని, మళ్ళీ తిరిగి మన తెలుగులోనే ఇంకో ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.